ఈ రోజైతే వర్షం ఫుల్గా పడుతుంది. నేను ఈజీగా ఎగ్ కర్రీ టమాటా లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా చూపిస్తే చూసేయండి. వీడియోస్ అయితే పెడుతున్నా కదా, అవేమో ఇక్కడ గ్వాలియర్లో ఉన్న నా ఫ్రెండ్స్కి, ఇంకా నాకు రాజస్థాన్ గుజరాత్లో పరిచయమైన ఫ్రెండ్స్కి అస్సలు అర్థం కావట్లేదంట. ఈవినింగ్ బయటకు వెళ్ళేటప్పుడు అందరూ ఫ్రెండ్స్ కలుస్తారు కదా, వాళ్ళు మీ భాష అస్సలు అర్థం కావట్లేదు, చెవిటివాడి చెవుల్లో శంఖ ఊదినట్లుంది మాకు అని చెప్తున్నారు. కాస్త హిందీలో కూడా మాట్లాడు అంటున్నారు. నాకైతే చాలా నవ్వొచ్చేసింది ఆ మాటలకు. చాలా కామెడీగా నా మాటలు ఇమిటేట్ చేస్తూ యాక్టింగ్ చేసుకొని మరీ చెప్తున్నారు. చాలా అంటే చాలా నవ్వుకున్నాం. కానీ హిందీలో మాట్లాడాను అనుకోండి, వీళ్ళంతా కలిసి ఒక 30 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళంతా మన తెలుగువారే. అదే విషయాన్ని వాళ్ళతో చెప్పాను. మా మాతృభాష తెలుగమ్మ, నేను హిందీలో చెప్పలేను, పుట్టి పెరిగి నేర్చుకున్న భాషలోనే చెప్తా. మా సబ్స్క్రైబర్స్ కూడా తెలుగువారే, హిందీలో చెప్పలేను, నేను నా భాషలోనే చెప్తాను అని చెప్పాను. నిజమా కాదా మీరే చెప్పండి.